రోజు మనం ఒక ఫుల్లీ ఫంక్షనల్ మోటార్ బోట్ బబుల్ మేకర్ ఇలాంటి గ్యాడ్జెట్స్ ని 3D ప్రింటింగ్ తో తయారు చేసేపోతున్నాం. వెల్కమ్ టు నాటో మ్యాజిక్ షో లేడీస్ అండ్ జెంటిల్మెన్. నేనే మీ లోకల్ మ్యూజిషియన్. ఎక్కడెక్కడ మీ ఇంటి పక్కన సందుల్లో తిరుగుతూ ఉంటా. ఇంకా మన పర్ఫార్మెన్స్ అయితే మొదలెట్టేద్దాం. మరి అందరు రెడీ అయిపోండి. ఇంటికి వెళ్ళట పాప్కార్న్లు, ఆ తర్వాత ఇదిగోండి మ్యాగీ అండ్ గుడ్లు అవి తెచ్చుకొని తినడానికి తీసుకోండి, పర్లేదులే. ఎందుకంటే మన షో ఒక్కసారి మొదలైన తర్వాత మీకు అసలు ఇంకా లేకపోతే కాదు, మీకు బాత్రూమ్ వచ్చినా ఇక్కడే పోతారు. అందరు రెడీయా? ఆల్ సెట్టా? ఓకే, మరి నేను స్టార్ట్ చేసేస్తున్నాను. అయితే ఫస్ట్ మన దగ్గర ఉన్నది మ్యాజిక్ బాక్స్. చూడండి, మనకి మంచిగా ఉన్నది డబ్బా. మనకి 3 పార్టీషన్లు అయితే ఉన్నాయి దీనిలో. ఇది గమనించండి మీరు. ఈ డబ్బాకి సైడ్ లో ఒక బొక్క కనబడుతున్నది కదా ఇక్కడ. ఇప్పుడు దీనిలో ఇక్కడ ఈ బొక్కలోకి మనం ఈ పొల్లనైతే పెట్టయిపోతున్నాం. చూడండి అమ్మా, పొల్ల సాలిడే అనమాట. అందరూ గమనించాలి. కరెక్ట్ గా నా ఏలంత ఉన్నది కదా, దీన్ని మనం ఇలా అంటే కూడా ఎరగట్లేదు. చూడండి, కంప్లీట్ గా సాలిడ్ ఇది. చూడండి పొల్ల ఎంత సాలిడ్ అంటే దీంతో గట్టిగా గుడ్డుని కొట్టినా కూడా ఇది ఎరగట్లేదు. ఇన్సైడ్ దిస్ బిగ్ బ్లాక్ హోల్ మనం మంచిగా పొలను అయితే దోపేద్దాం. చూడండి మనకి ఎంత బాగా ఉన్నదో స్టిక్. అండ్ ఇప్పుడు గమనించాలి గైస్, జస్ట్ సింగిల్ ఫింగర్ తో అట్టని చెప్పేసి నేను స్టిక్ ని ఇంచేశాను. అది ఎరగలేదులే అని మీరు అనుకున్నారు. ఇదిగో చూడండి, బ్రహ్మాండంగా ఇరిగిపోయింది. పీసులు అయిపోయింది. గమనించారా? 2 పీసులు కింద పడ్డాయి. 3వ పీస్ ఎదురా. ఓకే దీనిలో ఇరుక్కోపోయింది. చూడండి 3వ పీస్. అదనమాట నా స్ట్రెంత్. మామూలుగా ఉండదు మనతో. అర్థమైందా? ఇట్ట ఏ బొక్కలో పడితే ఆ బొక్కలో మీరు పొలాలు పెట్టకూడదు, ఇరిగిపోతాయి ఒక్కోసారి. అయ్యయ్యో నా పొల్లు ఇరిగిపోయింది అని చెప్పి మీరు బాధపడద్దు. ఎందుకంటే ఐఎమ్ ఏ మ్యూజిషియన్. ఇప్పుడు ఆ ఇరిగిపోయిన పొల్లని మళ్ళా నేను అతికిస్తాను. చూడండి, ఇప్పుడు ఏవేవైతే పాటలు ఇరిగిపోయాయో వాటిని మనం నైస్ గా ఇక్కడ బొక్కలో పెట్టేద్దాం అనమాట. ఎట్టనయో అట్టే పెట్టాలరా, ఎట్ట పడితే అటు పెడితే మళ్ళీ అది వింతగా వచ్చేస్తుంది. అంతే అనమాట. ఆబ్రగా డాబ్రా బిబుల జంబా. చూసారా గైస్, స్టిక్ ఎలా వచ్చేసిందో అసలు బయటకి. మనకి ఫుల్ సాలిడ్ ఫార్మ్ అనమాట. 3 పార్ట్లు లేవు, ఏమీ లేవు. ఎలా ఉంది మరి మన మ్యాజిక్? ఈ హ్యారీ పాటర్లు, డంబుల్ డోర్లు వీళ్ళందరూ మన ముందు అసలు పనిగారు. ఇప్పుడు చూడండి, ఇంకో మ్యాజిక్ వేస్తున్నా. జిబుల జంబా. మీరందరూ నాకు సబ్స్క్రైబ్ చేయాలి. చేయి గొంతు రాచిపోతుంది, ఊపిరి కూడా ఆడట్లేదు. ముందు మాస్క్ ని తీసి పారేయాల. ఎనీవేస్ గైస్, సో ఇప్పుడు నేను మ్యాజిక్లు లేనిపోయి పిచ్చి మ్యాజిక్లు అంతా చేయడమే కాకుండా వాటిని ట్రిక్లు కూడా రివీల్ చేయబోతున్నా. నిజంగా ఈ క్యాప్ కూడా వద్దురా నాయన, నాకు అసలు చెమట పడిపోతున్నది కదరా. ఎట్రా అట్టని మాస్క్లు అంతా వేసుకొని ఉంటారు వీళ్ళు మ్యూజిషియన్లు. సరే రండి, ట్రిక్ చూడండి. ఈ పొలాన్ని ఇక్కడ పెట్టామా? ఓకే, మంచిగా పెట్టాము. అండ్ ఇట్లా ఫాస్ట్ గా అన్నాను కదా, ఇప్పుడు నేను స్లో మోషన్ లో చూపిస్తాను. చూడండి ఇక్కడ ఏం జరుగుతున్నదో. ఇట్టా అంటే మనకి చూడండి కంప్లీట్ గా ఆ పొల్ల ఇటు వెళ్ళిపోయి వేరేదంతా వచ్చేసాయి అనమాట ఇక్కడ. సో ఇక్కడ కింద పడిన పీసులు వేరే, దీని లోపల ఉండే స్టిక్ వేరే అనమాట. అదంతా ఇక్కడ మ్యాజిక్ అంతా ఈ డబ్బాలో ఉన్నది. ఈ డబ్బాని పట్టి పెరికెత్తే ఇదిగో చూసారు, లోపల స్లాట్లు మామూలుగా ఉండదు. రావే ఈ సీలింగ్ ఉన్నదే. ముందు దీన్ని అయితే తీసేద్దాం మనం ఇక్కడ. అండ్ చూడండి, ఇప్పుడు ఇది మనం పెట్టిన పొల్ల అనమాట. ఇక్కడ పొల్ల పెట్టాం కదా, దీనిలో యాక్చువల్లీ ఇరిగిపోయిన పొల్లలు కూడా ఉంటాయి. సో మనం దీన్ని ఇలా వెనకాలకి లాగినప్పుడు మన పొల లోపలికి వెళ్ళిపోద్ది. అండ్ ఇరిగిపోయిన పొలలు పైకి కనబడతాయి అనమాట. మీరు కనుక స్లో మోషన్ చేశారనుకో, ఇట్లాంటి పిల్ల మ్యాజిక్ సగం వరకు ట్రిక్లు అక్కడే బయటపడిపోతాయి. సో బేసిక్ గా ఇక్కడ మన పొల్ల ఎరగలేదు. నిజంగా గైస్, ఇట్లాంటి మ్యాజిక్ బాక్సులు అవి తీసుకొని వచ్చి మ్యూజిషియన్లు మళ్ళీ ఏం మోసం చేసేటోళ్ళరా. చిన్నప్పుడు మోసం అనకూడదులే, దీస్ అండ్ ఆల్ ట్రిక్స్. అసలు టీవీలో ఒక మనిషిని మధ్యలో కోసేస్తా ఉంటారు అనమాట. 2 పార్టీలు సపరేట్ చేస్తా ఉంటారు. అటెండి చూస్తే నాకు వణుకు, బాడీ అంతా షేకింగ్ వచ్చేది చిన్నప్పుడు. ఆల్ దీస్ ఆఫ్ సిల్లీ ట్రిక్స్ మ్యాన్. ఇక్కడ ఎవరికి శక్తులు లేవు, ఏమీ లేవు. అండ్ మీకు ఇంకొక సిల్లీ విషయం చెప్పేదే, ఈ మ్యాజిక్ బాక్స్ ఉన్నది చూసారా, దీన్ని నేను ఎక్కడ కొన్నానో గెస్ట్ చేయండి. మీకున్న ఆప్షన్లు ఇన్స్టామార్ట్, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్కార్ట్ అనమాట. 10 సెకండ్లు మీ ఆన్సర్ ఏదో కామెంట్ చేసేయండి. మరి బాగా బుర్ర పెట్టి ఆలోచించాలన్నమాట. మీకు సమయం చాలా తక్కువ ఉన్నది. అండ్ మీరు ఏదో ఒక ఆన్సర్ లాక్ చేసుకున్నారా? ఓకే, మరి చెప్పేస్తున్నా నేను, మీరు ఏ ఆన్సర్ లాక్ చేసినా అన్ని తప్పే. యు ఆర్ రాంగ్. నో సార్, ఎందుకంటే నేను దీన్ని ఎక్కడ కొనలేదన్నమాట. ఇది పార్ట్లుగా ఇటుండేది అన్ని నేనే తయారు చేశాను. అవును, మరి మన బ్యాంబూ ల్యాబ్స్ A1 3D ప్రింటర్ ఉన్నది కదా, దీంతోనే అనమాట. ఐ మేడ్ దిస్ యూజింగ్ దట్. ప్రాసెస్ చాలా సింపుల్. దీన్ని ఆన్ చేసి పెట్టుకోవాలి మిషన్ ని. బ్యాంబూ హ్యాండీ అని చెప్పేసి ఫోన్ లో ఒక యాప్ ఉంటుంది. దానిలో చూడండి ఇన్ని 3D మోడల్స్ అయితే ఉన్నాయో. మనం మన మ్యాజిక్ బాక్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి, ప్రింటర్ ని కొట్టాలి, అంతే అనమాట. ఆటోమేటిక్ ఎవ్రీథింగ్ ఎల్స్. చూడండి మనకి మిషన్ మొదలైపోయింది. అండ్ లేయర్స్ గా మనం సెలెక్ట్ చేసిన ఆబ్జెక్ట్ ని ప్రింట్ చేస్తుంది. అవుట్ సైడ్ ఉండే బ్లాక్ బాక్స్ కోసం ఈ నల్ల PLA ఫిలమెంట్ తో పాటుగా లోపల మనం పెట్టే అది ఉన్నది కదా పొల్ల, పొల్ల
ఓ ఇక్కడ మ్యాగీ పొట్లం కింద ఉన్నది. ఇదిగోండి ఈ పుల్ల ఉన్నది కదా, ఈ పుల్లనేమో మనం తయారు చేయడానికి కొద్దిగా గోల్డ్ రంగులో ఉండి ఈ ఫిలమెంట్ అయితే వాడమన్నాం. సో యాక్చువల్లీ మ్యాజిక్ బాక్స్ తయారు చేయడానికి మనం 2 సార్లు అయితే ప్రింటింగ్ చేసాం. బాక్స్ ఈజ్ సపరేట్, పుల్ ఈజ్ సపరేట్. 2 సార్లు మనం ఇక్కడ ప్రింట్ 2 టైమ్స్ కొట్టాలన్నమాట. ఇంకొక 3-4 గ్యాజెట్లు ఈరోజు ప్రింట్ చేద్దాం అండ్ వాటిని రివ్యూ చేద్దాం. రండి. ఇదిగో మనకి ఈ పార్ట్ నా చూసారా, దీని ఏఎంఎస్ లైట్ ఆటోమేటిక్ మెటీరియల్ సిస్టమ్ అంటారనమాట. దీన్ని ఈ రంగురంగులుగా ఉండేటివన్నీ మన ఫిలమెంట్లు అనమాట. సో నెక్స్ట్ గ్యాడ్జెట్ కి మనం ఏది వాడదాం, ఇంకి పింకీ డాంకీ కలర్ ఎల్లో వాడతాం గైస్. సో మనం నెక్స్ట్ ప్రింట్ చేయబోయే గ్యాడ్జెట్ సోప్ బబుల్ పైప్. ఒరే కళ్ళద్దాలు ఎత్తి స్టైల్ గా నోట్లో ఏదో సిగార్స్ ఉంటాయి కదా అట్ట నోట్లో పెట్టి బబుల్స్ ఊదేస్తున్నాడు చూడండి గైస్. ఏనుగు తొండం లెక్క భలేగున్నది కదరా. మోడర్న్ స్టైలిష్ బబుల్ సూదింగ్ మిషన్ మరి మామూలుగా ఉండదు. సో ప్రింట్ అయితే కొట్టేద్దాం. మనదేమో ఎల్లో కలర్ ఎంత బాగా సక్కింగ్ అయిపోతున్నా చూడండి గైస్. ఎల్లో ఫిలమెంట్ అది ప్రింట్ అవుతూ ఉంటుందిలే కానీ మనం కొద్దిసేపు బబుల్స్ బుడగల గురించి మాట్లాడుకుందాం. నాకైతే చిన్నప్పటి నుంచి బబుల్స్ అంటే చాలా ఇష్టం అబ్బా. మీరు కూడా ఊదే ఉంటారుగా. మీరు ఒక విషయం గమనించారా, మనం చిన్న బబులు పెద్ద బబులు ఇట్టా బబుల్ సైజులు రకరకాలు ఊపుతాం గానీ ప్రతి బబులు రౌండ్ గా స్పియర్ షేప్ లోనే ఎందుకున్నది. బట్ వై? ఏ హార్ట్ షేప్ లేదంటే డైమండ్ షేప్ లో కూడా రావచ్చుగా బబుల్స్, రావే. దీనికి కారణం ఏంటంటే స్పియర్ ఇస్ ద మోస్ట్ ఎనర్జీ ఎఫిషియెంట్ ఫామ్. మనం అలా బుడుగుదినప్పుడు అది ఏదో షేప్ లో బయటకు వచ్చి తీరా ఫైనల్ గా స్పియర్ షేప్ లోకి మారిపోతుంది కదా. మ్యాటర్ ఏంటంటే ఈ బుడగ ఏదైతే ఉన్నదో అది దానికి ఉండే సర్ఫేస్ టెన్షన్ ని మినిమైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. అందుకోసం ఇచ్చిన వాల్యూమ్ కి అది మినిమల్ సర్ఫేస్ ఏరియా ఉండడానికి ట్రై చేసిన కారణంగా స్పియర్ లెక్క మారిపోద్ది అనమాట. నేను చెప్పింది సగం వరకు మీకు అర్థం కాలేదని నాకు తెలుసు, కానీ ఇదంతా సైన్స్ అప్ప. అప్పుడప్పుడు మళ్ళీ మనం ఇట్లా ఎడ్యుకేషన్ చేసుకుంటూ ఉండాలా. ఎనీవేస్ రెడీ అయిపోయింది. రండి. పప్పలేకున్నాయి నిజంగా బాగా పండిన మామిడి పండు రంగులో. సో గైస్ దీనికి మీరు ఇక్కడ గమనించండి, మంచిగా గమనించాలన్నమాట. ఇక్కడ కింద ఏలాడుతున్నాయి చూసావా, ఈ ఎక్స్ట్రాలు మనకి 3D ప్రింటింగ్ లో అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అనమాట. వీటిని మనం సింపుల్ గా ఇట్టా గోకే ఇచ్చారనమాట. నో ప్రాబ్లం అట్టాలు ఊడిపోతాయి. అది మనకి ప్రింటర్ హెడ్ ఫాస్ట్ గా లేయర్స్ వేసేటప్పుడు ఇట్లా కొద్దిగా లీక్ అవుతూ ఉంటుంది అనమాట. దిస్ అండ్ ఆల్ నార్మలే. మనకి ఇమేజ్ ఒకసారి గమనించండి, మనకి ప్రాపర్ తొండం లెక్క ఉన్నది అనమాట. అంటే ఇప్పుడు మనం ఇక్కడ దీనికి ఇక్కడ కింద ఉండే ఈ చెట్టు లెక్క ఉండేదాన్ని దీన్ని మొత్తం పెరికేయాల, అది ఇంచి పారేయడమే. ఇదిగో ఈ అన్నెసరీ పార్ట్లన్నీ పీకేస్తే మనకి ఫైనల్ గా మిగిలినవి 2 అనమాట. ఈ పొడుగు స్పూన్ లాంటి ఇదిగో తొండము అండ్ మనకి ఇది. ఇప్పుడు మనం దీన్ని పట్టుకొని ఇలా అనమాట ఇక్కడ దీనిలో ఈ మొక్కలో ఇలా దోపాలి. అంతే, ఇక మనకి రెడీ అయిపోయింది చూడండి గైస్. మనం ఇలా ఒత్తి ఇలా పైకి ఉప్పని ఊపేయడమే. స్టైల్ గా ఉన్నది కదా. ఆ కాలంలో మన జస్టిస్ చౌదరి గారు ఎట్లాంటి దాంతోనే లోపల ఏందో పెట్టుకుని అని చెప్పేసి స్మోకింగ్ చేసేవారు కదా. మనం స్మోకింగ్ కాదనమాట, బబుల్స్ బ్యాచ్ మనం. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు ఇక్కడ కంటైనర్ లెక్క ఉన్నది కదా, ఈ కంటైనర్ నిండా మనం బబుల్ సొల్యూషన్ నింపాలన్నమాట. మనకి ఎవడెత్తాడు, ఎక్కడి నుంచి పట్టుకుని రావాలి, ఇప్పుడు మనమే తయారు చేసుకుందాం పదండి. మంచిగా బుడగలు రావాలంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో అన్ని పట్టుకొని వచ్చేసాయండి. నీళ్లు తొలిపోతున్నాయి రా. సో మనకి ఒక మంచి షాంపూ, లిటిల్ బిట్ టచ్ ఆఫ్ షుగర్ అనమాట, చక్కెర కావాలి మనకి, కొంచెం నీళ్ళు అనమాట, వెరీ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్. అండ్ మీ దగ్గర కనుక గ్లిజరిన్ ఉంటే పర్ఫెక్ట్. నా దగ్గర సోప్ ఉన్నది, దీన్ని గోకేస్తాలే, దీనిలో ఉండేది కూడా గ్లిజరినే కదా. ముందుగా మంచి గిన్నె తీసుకొని దానిలో షాంపూని పిండండి, పర్లేదు పిండండి, బాగానే పిండండి. అది ఆ తర్వాత మనం చక్కెర వేద్దాం అనమాట. ఎంత ఒక 1/2 స్పూన్ వేద్దాంలే. ఒరే ఇది తీగ అయిపోతుంది కదా, పొరపాటు కూడా తినేయబాకండి. ఇట్లాంటివంతా లోపలికి వెళ్ళాయంటే మళ్ళీ ప్రాబ్లాలు వస్తాయి. అంతే. ఆ తర్వాత ఇంకా వాటరింగ్ అనమాట. పోద్దాం వాటర్. ఎంత పోద్దాం, మనకి తగినంత పోయాలబ్బా. కొలదాం, నాకు మాత్రం ఏం తెలుసు చెప్పండి. అట్ట పోసామా అంతే. ఆ తర్వాత ఏలు పెట్టి తిప్పుడు అనమాట. లోపల ఉండే చక్కెర కరిగేంత వరకు తిప్పండి. అది ఒరే ఇక్కడే బబుల్స్ వచ్చేసాయి కదరా. కొంచెం సరదాగా మనం అలా సోప్ ని గోకి ఈ సోప్ పార్టికల్స్ ని కూడా అట్ట చల్లేద్దాం దీనిలో. అంతే అనమాట. ఇంకా మనం ఆల్ సెట్ ఇంకొకసారి మిక్సింగ్ చేసేద్దాం అండ్ డన్. ఇప్పుడు మనం దీన్ని ఇట్లా పైకెత్తి వెరీ కేర్ఫుల్ గా దీని నిండా అయితే నింపేద్దాం గైస్. మన సొల్యూషన్. అండ్ ఒరే అక్కడ నింపడం కదా నేను టేబుల్ మీద ఎక్కువ పోయేసాను కదా. షిట్ మ్యాన్. మనం బయటకైతే వచ్చేసాం. ఇదిగో చూడండి గైస్, ఇప్పుడు ఇక్కడంతా లిక్విడ్ ఉన్నది కదా, మనం దీన్ని ఇలా పైకి తీసామంటే ఇక్కడ ఒక లేయర్ లెక్క ఫామ్ అయిపోద్ది. ఆ లేయరే మన బబుల్ అవుద్ది అనమాట. ఇప్పుడు ఓదాలన్నమాట ఉప్పు అని చెప్పేసి. ఒరే పగిలిపోయింది కదరా. ఇంకోసారి జాగ్రత్తగా అనమాట. మళ్ళా పగిలిపోయిందిరా. ఈసారి మాత్రం పక్కా. ఎంత వచ్చిందో చూడండి గైస్ మన బొమ్మలు. లిటరల్లీ ఇది అసలు
ఈసారి 2 బబుల్స్ అలా గాల్లోకి ఎగిరిపోతున్నాయి. పోండి అంటే వెళ్ళిపోండి పైకి. ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ఈసారి వచ్చాయి చాలా అంటే చాలా బబుల్స్. మనం స్టైల్ గా అటు చేస్తే మాత్రం రావట్లే, కొద్దిగా పట్టుకొని చేస్తేనే వస్తున్నాయి మరి బబుల్స్ దీనిలో. ఓకే మరి దీంతో పని అయిపోయింది. నెక్స్ట్ దాన్ని ప్రింట్ చేద్దాం పదండి. నెక్స్ట్ మనం పడవనైతే ప్రింట్ చేసేద్దాం గైస్. బ్యాంబూ ల్యాబ్ వాళ్ళు మనకి 3D ప్రింటర్ లో కొన్ని ప్రీ లోడెడ్ మోడల్స్ కూడా పంపించారు. ఐ వాంట్ వైట్ కలర్ బోట్. ఇక్కడ మన దగ్గర మార్బుల్ ఉన్నది, ఇది కూడా తెలంగాణ ఉన్నదిలే. సో మనం మార్బుల్ అయితే ఫిలమెంట్ సెలెక్ట్ చేద్దాం. మనం అయితే ప్రింట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. జస్ట్ 20 నిమిషాలే అంటే ఇది మనకి పడవ తొందరగానే వచ్చేస్తుంది. టైం ల్యాప్స్ చూడండి ఎంత బాగా రెడీ అయిపోతున్నది రా మన పడవ. నేను చిన్నప్పుడు కేరళలో అల్లెప్పి అనే ప్రదేశంలో ఒక హౌస్ బోట్ ఎక్కే. ఆ హౌస్ బోట్ లో వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని సముద్రమా నది, అది నాకు గుర్తులేదు సరిగ్గా, కరెక్ట్ గా అక్కడ మధ్యలో పెట్టేసి ఆయన పనుకోండి అంటారు. ఆ టైంలో నాకు ఈత కూడా రాదు, చుట్టుపక్కల ఎక్కడ చూసినా నీళ్లు. సరే ఏదో ఒకటి పడవకి బయటికి వెళ్తే మొత్తం భయంగా ఉన్నది. లోపలికి వచ్చేస్తే లోపల అక్కడ పడవ లోపలే ఒక బెడ్ ఉన్నది అనమాట, మంచి డబుల్ కాటు. సో ఆ బెడ్ మీద మా తమ్ముడు ఎవరో కూడా ఉన్నారు నాతో పాటుగా. అక్కడికి వెళ్ళి ఒక నిమిషం కథ పాస్ అనమాట. మనకి ఇది ప్రింట్ అయిపోయింది గైస్. ఇది చూడండి గైస్ ఎంత క్యూట్ గా బుజ్జిగా మార్బుల్ రంగులో భలే కొన్నది మన పడవ. ఇంకెందుకు ఆలస్యం, ఇట్స్ టైం టు సేల్. మనం వర్రీ పడిపోయిందా? ఒరే 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 నో 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 ఎరగలేదు కదా. ఎస్ సూపర్ రా. అసలు అంత గట్టిగా మనకి ఇది కింద పడినా కూడా ఎరగలేదంటే ఇది ఎంత దృఢంగా తయారైందో మనం అర్థం చేసుకోవచ్చు గైస్. ఇంకెందుకు ఆలస్యం, వీఆర్ పిర్రేట్ సైలింగ్ మొదలెట్టేద్దాం పదండి. చూడండి గైస్ మన పడవ కోసం నేను ఇంత పెద్ద బ్లాక్ టబ్ నిండా వాటర్ పట్టుకొని వచ్చేసా. భయమో అలలు కూడా వచ్చేస్తాయి చూడండి. నో ప్రాబ్లం అట్ ఆల్. మన పడవ అయితే ఇంకా యుద్ధం చేయడానికి సముద్రంలో దిగేసింది. ఏంద్రా ఇదే ఇట్ట మునిగిపోయింది. వాట్ బ్రో పడవా బ్రో చాలవే ప్రాపర్ గా. ఏం మాయ రోగమే నీక. ఇంకోసారి అయితే మనం పెడదాం గైస్. ఓకే ఈసారి అయితే పక్కా మన పడవ తేలిపోయింది. జరగవే నీకు దండం పెడతా. ఒరే 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 అక్కడ ఎనిమిస్ ని మనం అంతం చేయాలి. నువ్వు స్ట్రైట్ వారిని అబ్బా గైస్ ఇది తూచు. మనకి మేబీ రంగు వచ్చరాలేదేమో. మనం ఈసారి వేరే రంగు పడవని ప్రింట్ చేద్దాం. పోదాం పదండి. ఈసారి మనం బంగారం పడవ చేసేద్దాం. చూడండి మనకి ఇక్కడ ఈ ప్రింటర్ తెలివైంది అనమాట. మనకి ఏఎంఎస్ లో ఏ రంగులు ఉన్నాయో మీరు గమనించారు కదా. సో అవి ఏమున్నాయో ఆటోమేటిక్ డిటెక్ట్ చేసి ఇక్కడ మనకి దీనిలో చూపించేస్తున్నారు చూడండి. ఇది మనమేమో కింద ఉండేది ఇదిగో ఇక్కడ గోల్డ్ ఉన్నది సేమ్ ఉన్నది చూపిస్తున్నది కదా. మనం అయితే దీన్ని అయితే సెలెక్ట్ చేసుకుని ప్రింట్ అయితే చేసేద్దాం. ప్రిపేరింగ్ స్టార్ట్ అయిపోయింది. రికార్డింగ్ అదిగో అరవన్ కూడా అరిచేసింది. ఈ 3D ప్రింటింగ్ అనే విశాల సముద్రంలో బ్యాంబూ ల్యాబ్స్ పెద్ద చేప. నిజంగా టెక్నాలజీ కానీ ఎవ్రీథింగ్ అదిరిపోతాయి ఇలా ప్రాడక్ట్లు. ఎంత దిట్టంగా చేసిందో చూసారా ఈ షిప్ ని. 20 నిమిషాల్లో ఫ్లాగ్ షిప్ పర్ఫార్మెన్స్ మరి. సరే కానీ ఇందాక కేరళ కథలో ఎక్కడున్నాం మనం. సముద్రం మధ్యలో పడవ బయట నుంచి ఇటుపక్క చూసిన వాటర్ అండ్ ఐఎమ్ షేకింగ్. సర్లే పడుకుందాం అని చెప్పి లోపలికి వచ్చి అక్కడ పడవలో ఉండే బెడ్ మీద పడుకుంటే ఆ బెడ్ ఊగత్రాదు అనమాట. ఆ ఫీలింగ్ తెలుసుకుంటే నాకు ఇప్పుడు కూడా వాంతి వస్తుంది. సో అక్కడ వాంతికి ఎక్కేసా. దానికి తోడు అక్కడ చేపల గబ్బు. ఆ ఎక్స్పీరియన్స్ తర్వాత నాకు అసలు పడవ ప్రయాణాల మీద విరక్తి పుట్టేసింది. అండ్ ఇదిగోండి గైస్ మన గోల్డెన్ పడవ అయితే రెడీ అయిపోయింది. సేమ్ టు సేమ్ ఉన్నారు చూడండి ఇద్దరు అక్క చెల్లి లెక్క. ఏ చెల్లి అక్క ఎట్టా మునిగిపోయింది. అక్క పొరుగు కాపాడాలి నువ్వు. సేల్ అవుదాం పా. చెల్లి నీ ప్రతాపం చూపించవే. ఏందిరా ఇదే అక్క చెల్లెళ్ళు రెండు ఒకటే రకంగా ఏడ్చాయి. కానీ మీరు ఒకటి గమనించారా గైస్ ఈ పడవలు యాక్చువల్లీ మునగలేదు, జస్ట్ మనకి వల్టాయి అంతే. చూడండి మనకి మునిగితే లోపలికి వెళ్ళిపోవాలి కదా, మనం ఎంత నెట్టినా కూడా పైకి వచ్చేస్తున్నాయి గమనించారా. సో ఒకవేళ కనుక మీరు ఈ పడవలో ట్రావెలర్స్ అనుకోండి, మీరు సింపుల్ గిట్టా వచ్చి పైకి ఇక్కడ కూర్చొని వెళ్ళిపోవడమే, ఇంకా నో ప్రాబ్లం అట. మెటీరియల్ రంగు కాదురా ఇది మోడలే ప్రాబ్లం. ఈ పడవలు మనకి నీళ్ళల్లో తేలట్లా, అందంగా ఉన్నాయి. కాకపోతే డీటెయిలింగ్ గమనించండి, లోపల ఇక్కడ స్టీరింగ్ వీల్ కూడా ఉన్నది. షోకేస్ లో పెట్టేద్దాం ఈ రెండింటిని. మనం లాస్ట్ వీడియోలో ప్రింట్ చేసిన డ్రాగన్ అటు ఇటు చూడడానికి బాగున్నాయి ఈ రెండు. ఈ పర్పస్ కి అయితే దే ఆర్ యూస్ఫుల్ బట్ జస్ట్ షో పీస్ లీ. బట్ ఐ వాంట్ మై పడవాస్ టు ఫ్లోట్ మ్యాన్. మనం బోట్ తయారు చేసేది దేనికి, ఇట్లా ర్యాక్స్ లో పెట్టుకోవడానికి. నో 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 మనకి బ్యాంబూ ల్యాబ్స్ వాళ్ళు ఈ డబ్బాలో ఎక్కడ ఉండాలి ఇదిగో ఒక మోటార్ అయితే పంపించారు గైస్. సో దీనికి ఇక్కడ మనకి ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా ఉన్నది. దీన్ని స్కాన్ చేస్తే ఓ పెద్ద మోడల్ అయితే వచ్చేసింది గైస్ బోట్. ఇది చూడండి. ఈ పడవకి మాత్రం మనం మంచిగా బ్రౌన్ వాడదాం. అబ్బా మనకి చెక్క లెక్క అనమాట, మనకి వుడెన్ కలర్ బ్రౌనేగా. దీనైతే మనం ప్రింట్ పెట్టేద్దాం గైస్. అండ్ మనం అంత లోపల ఈ మోటార్ కి అయితే ఒక లుక్ వేద్దాం గైస్. మనం గనక దీని లోపల గనక చూసుకున్నట్లయితే ఓ మై గాడ్ ఇది ఎలా ఉన్నదో చూడండి గైస్. మనకి
ఇది ఒక చిన్న కీ లాంటి దాంతో వచ్చున్నది. దీని కింద ఇక్కడ ప్రొపెల్లర్ లెక్కున్నది చూడండి గైస్. సో మనం ఇక్కడ ఈ కీని ఇలా తిప్పి వదిలామంటే అని చెప్పేసి మనకి తిరిగేస్తున్నది కింద. సో ఇలా మనకి వెనకాలకి ఇది వాటర్ ని పుష్ చేస్తుంది. సో యాక్షన్ రియాక్షన్ న్యూటన్ మన పడవ ముందరికి పోద్ది అనమాట. సో ఈ పడవ ఎందుకు మునుగుద్దో నేను చూస్తాను. ఇదేంద్రా ఇంత పెద్దగా ఉన్నది? 51% మాత్రమే మనకి పడవ రెడీ అయింది గైస్, అంటే సగమే అనమాట. అంటే ఇప్పటికీ దీని సైజ్ చూడండి ఏ లెవెల్ లో ఉన్నదో. 564 టోటల్ లేయర్స్ అంట. మనకి తెలిసిందే కదా 3D ప్రింటింగ్ లేయర్ వైజ్ జరుగుతుంది. మన పడవ రెడీ అండ్ పక్కనే ఇక్కడ స్టీరింగ్ కూడా ప్రింట్ చేస్తున్నా చూడండి. దీన్ని తీసేద్దాం అండ్ పడవ ఊడొచ్చేసింది. ఓకే గట్టిగా అతుక్కోలే. పడవకి ఎలాడుతున్నా ఎక్స్ట్రా ఫిలమెంట్లు అన్ని బట్టి పీకేద్దాం. ఎంత బాగా వచ్చిందో చూడండి గైస్ ఈ పడవ. అసలు ఇట్ ఈస్ ఏ మాస్టర్ పీస్ మ్యాన్. అసలు ఒక నిమిషం ఆగండి, ఎంత పెద్దగా ఉన్నదంటే మన కొత్త పడవ. మీరు సైజ్ డిఫరెన్స్ గమనించండి గైస్. అసలు అక్క చెల్లి పిల్ల పడవలకి పెద్ద నీడు. పడవ లోపల బొక్కన్నది గమనించారా? ఆ బొక్కలో మనం ఈ సపరేట్ గా ప్రింట్ అయిన స్టీరింగ్ వీల్ అయితే పెట్టేయాలి. నిదానంగా అట్ట గుచ్చితే అంతే స్టీరింగ్ వీల్ వచ్చేసింది మన పడవకి. ఊరు ఇది గమనించండి గైస్, మనకి లోపల ఇది తిరగను కూడా తిరుగుతున్నది. అంటే ఇక్కడ ఎవడైనా పిర్రేట్ వచ్చాడంటే మన బోట్ ని వాడు కంట్రోల్ కూడా చేయొచ్చు. దీనికి వెనకాల ఇక్కడ ఇంకో బొక్కున్నది గమనించారా? దీనిలోనే అనమాట మనం మోటార్ అయితే ఫిక్సింగ్ చేయాలి. మోటార్ లో ఉండే ప్రొపెల్లర్ వెనకాలకి అనమాట. ఇక్కడ క్లిప్ ని మనం అట్ట పెట్టామంటే సెట్. చూడండి మనకి నీట్ గా ఇలా కదులుతున్నది మొత్తం. ఇంకా మన పెద్దన్నని సముద్రానికి తీసుకెళ్లిపోదాం పదండి. సో మన పెద్దన్నయ్య రంగంలోకి దిగాడు, సముద్రంలో తేలాడు. అది లెక్క. ఇప్పుడు అలలు తిప్పిద్దాం. ఇంత పెద్ద అలలు వచ్చినా తట్టుకొని తేలిపోతాడు చూడండి గైస్. ఓకే గైస్, ఇప్పుడు అసలు పరీక్ష. మోటార్ కీనైతే మనం మంచిగా తిప్పేద్దాం. అండ్ ఒక్కసారి గనక నేను పడవని వదిలేశానంటే కదిలేస్తున్నా చూడండి మన పడవ. రౌండ్ తిరుగుతున్నా. ఓకే ఇప్పుడు మనకి ఏమైందంటే అది మోటార్ కొద్దిగా తిరిగి ఉండింది అనమాట. ఇప్పుడు మనం మోటార్ ని స్ట్రైట్ గా పెట్టి వదులుదాం. ఇలా పెట్టి మంచిగా తిప్పి స్ట్రైట్ గా వదిలేద్దాం. అండ్ అదే ముందరికి వెళ్ళిపోయి చూడండి గైస్ మన పడవ. అదే మామూలుగా ఉండదు మన పడవతో. ఆగా నాకు ఇంకొక ఐడియా వచ్చింది. మనం నీళ్ళల్లో అట్ట పెట్టి పెట్టగానే మునిగిపోయే సిగ్గులేని అక్క చెల్లెల్ని పెద్దన్నయ్య కాపాడతాడా లేదా నేనే తెలుసుకోండి నాట్ టెక్ ఛానల్లో. ముందుగా మనం కుడివైపు అక్కని పెట్టేస్తే వంగిపోతాం. చెల్లిని నిడిపక పెట్టేస్తే పర్ఫెక్ట్. మనకి బ్యాలెన్స్ అయిపోయింది చూడండి. సకల కుటుంబం బ్రహ్మాండంగా వెళ్ళిపోతున్నారు నీళ్ళలో. ఇప్పుడు ఈ హోల్ ఫ్యామిలీని మనం మోటార్ ముందరికి తీసుకెళ్తుందో లేదో కూడా చూసేద్దాం మనం. సో మంచిగా తిప్పేశాను అండ్ ఎస్ ముందరికి కూడా వెళ్ళిపోతున్నారు అనమాట. ఫ్యామిలీ అంటే ఇలా ఉండాలి. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా, ఇది నా కుటుంబం అంటే. వాట్ ఏ ఫ్యామిలీ మ్యాన్. మీకు గనక ముగ్గురు చచ్చిపోయారు కదరా. మీరు బ్యాంబూ ల్యాబ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉండే చెక్అౌట్ చేయండి. సబ్స్క్రైబ్.